మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇంకా అంతే, ఈయన చూడగానే ఆయన మొహం మాడిపోతుంది. ఎందుకంటే ఈ కూడా ఆయన మనస్సులో భయం. ఇందాక ధర్మరాజు మనస్సులో భయం వల్ల ఒక ఆలోచన చేశాడు, అడిగాడు దృష్టోద్యుమ్నుడు అన్నాను. ఇప్పుడు ద్రోణుడేం ధైర్యవంతుడు కాదు. ఆయన దృష్టోద్యుమ్నుడు ఎదురుపడగానే ఆయనకి భయం వేసింది. శనిగాడు వీడు వచ్చాడు. ఏమిటి శని లోపల అంటే ఈయనకి మారకుడు ఆయన అని తెలుసు. నేను బయటకు వచ్చేసరికి తయారైపోతాడు ఇక్కడ. అవును, బాగుంది. వాడి ఉద్యమం, వాడి లక్ష్యం వాడుకుంది. నువ్వు ఒక రకంగా కారణజన్ముడు అయితే వాడు ఒక కారణజన్ముడు. అంటే ఎవడికి మారకుడు వారుకున్నారు, ఎంత వారలైనా తప్పదు. ఆ పరిస్థితిలో ఒక్కసారి భయంకరమైనటువంటి సమరం జరుగుతూ ఉంటే ఆ ద్రోణాచార్య పాండవ సైన్యానికి కౌరవ సైన్యానికి జరుగుతున్నటువంటి సంగ్రామంలో దృష్టోద్యుమ్నుడు శంఖనాదం చేసేసరికి ఆ నినదంబు సాంద్రముగ ఆకాశమంతయు నిండి పర్వుడున్, ఆ నినదంబు సాంద్రముగన ఆకాశమంతయు నిండి పర్వుడున్, మానసముల్గలంగ అభిమానము ధైర్యము దూలి, మానసముల్గలంగ అభిమానము ధైర్యము దూలి, విద్విషత్సేన నితంత నిశ్చలత చిత్ర సమర్పిత మూర్తియోయనంగా, విద్విషత్సేన నితంత నిశ్చలత చిత్ర సమర్పిత మూర్తియోయనంగా, ఉలివేదియుండియును అనంగా నులివేదియుండియును, క్రమ్మరదేరె రవంబు మీరగన్, క్రమ్మరదేరె రవంబు మీరగన్. ఒక్కసారి శంఖ నినాదం చేసి దృష్టోద్యుమ్నుడు ముందుకు దూకేసరికి మా ధర్మరాజుని ఎలా పట్టుకుంటావో చూద్దామయ్యా అని దూకేసరికి ఆశ్చర్యపోతున్నారు అవతల వాళ్ళు. అబ్బా, దృష్టోద్యుమ్నుడు ఎంత ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. ఆ నినదంబు సాంద్రముగ ఆకాశమంతయు నిండి పర్వుడున్, ఆయన చేసిన శంఖ నినాదం దట్టంగా మొత్తం ఆకాశమంతా వ్యాపించింది. అసలు ఆ ధ్వని ఆకాశంలోంచి వస్తుంది, కైలాసంలోంచో వైకుంఠంలోంచో, దృష్టోద్యుమ్నుడు యొక్క శంఖంలోంచి కాదు అన్నట్టుగా. మానసముల్గలంగి, ఒక్కసారి కౌరవుల యొక్క మనస్సులన్నీ సంక్షుబ్ధమైపోయాయి, సంక్షోభపడ్డాయి. అభిమానము ధైర్యము దూలి, అంత పౌరుషంతో వచ్చిన కౌరవ సైన్యం అభిమానము ధైర్యం కోల్పోయింది. విద్విషత్సేన, శత్రువుల యొక్క సైన్యం, ద్విషత్ విద్విషత్ రెండు ఉంటాయి. కాస్త ఉపసర్గ చేరిస్తే ఇంకాస్త విశేషం. నితాంత నిశ్చలత, ఒక్కసారి అలా బొమ్మలా అయిపోయింది. చిత్ర సమర్పిత మూర్తి యోమునంగా ఉలివేదియుండియును, చిత్ర సమర్పిత మూర్తియోయనంగా నులివేదియుండి, చిత్ర సమర్పిత బొమ్మల్లో ఉన్న మూర్తిలో అయింది ఒక్కసారిగా దృష్టోద్యుమ్నుడి ధ్వనికి. ఇక్కడ సరిగ్గా కెమెరా ఇటు తిప్పాడు దిక్కనగారు. సంశప్తకులను తరుముకుంటూ వెళ్ళాడు అర్జునుడు. అంటే ఇక్కడ ధర్మరాజుకి రక్షణ దృష్టోద్యుమ్నుడి వల్ల సత్యచిత్తు వల్ల జరుగుతోంది. కాసేపు ఉన్నాక మళ్ళీ ఇటు వద్దాం. అక్కడికి అర్జునుడు వెళ్ళాడు. ఆయనకి ఇదే పద్యం. ఆయన దేవదత్త శంఖాన్ని ఓదగానే అక్కడ మొత్తం చిత్ర సమర్పిత మూర్తియోయనంగా, ఇక్కడ కౌరవ ద్రోణాచార్యుని యొక్క సైన్యం, అక్కడ సంశప్తకుల సైన్యం. చిత్ర సమర్పిత మూర్తియోయనంగా అనులువేదియుండియును, బొమ్మల్లో గుర్రాలు చూడండి ఇలా కాళ్ళెత్తి నిలబడతాయి. అలాగే సంశప్తకులైనటువంటి సుధర్మ, సుశర్మ, సుధన్వుడు మొదలైన వాడు, సత్యవర్మ, సత్యకర్మ, సత్యవ్రత, సత్యకర్మ, మనకర్మ అందరూ కలిశారు అక్కడ. వీళ్ళు ఎంతమంది ఉండనియండి, ధైర్యంగా ఎదిరించేవాడికి లెక్కే ఉందండి, ధర్మం కోసం పోరాడేవాడికి. అందుకని వాళ్ళందరూ బొమ్మల్లో గుర్రాలు ఇలా కాళ్ళెత్తి నిలబడినట్టుగా నిలబడ్డారంతే. ఏం చేయాలో తెలియక అలా ఉంది పరిస్థితి. క్రమ్మన దేరవంబు మీరగన్, కానీ ఎంతైనా బలవంతులే కాబట్టి కాసేపటికి తేరుకున్నారు. వాళ్ళంతా అర్జునుడు చూడగానే కేరింతలు కొట్టారట ముందు. వెంటనే ఆయన అన్నట్ట, ఎందుకురా కొడుతున్నారు, త్వరలో స్వర్గం వస్తుందనా అన్నట్ట. ఇక్కడ దృష్టోద్యుమ్నుడు ద్రోణాచార్యుల యుద్ధం జరుగుతూనే ఉంది. కెమెరా పక్కే తిప్పాడు తిక్కన గారు, నేను తిప్పుతా. ధర్మరాజుకి అప్పుడే వచ్చిన ప్రమాదం ఏం లేదు అక్కడ. సత్యజిత్తు ఉన్నాడు పైగా. ఆ సత్యజిత్తు దృష్టోద్యుమ్నుడు ఏదైనా అయితే తప్ప ధర్మరాజుకు వచ్చిన ప్రమాదం లేదు. అందుకే ఈటు వర్ణిస్తున్నాడు ఆయన. మరి ఇంత పౌరుషంతో వెళ్ళిన వాడు ఏం చేయాలో చెప్పాలిగా. ఎందుకురా అరుస్తున్నారు, స్వర్గానికి వెళ్ళిపోదాం, త్వరలో రంభాదులు కౌగలింతలు దొరుకుతాయనా, ఖాయన్నాయనా, ఫోన్లే. ఆ పుణ్యం చేసుకున్నారు మీరు. మొత్తం త్రిగర్త సైన్యం మీదకి కబడ్డీ కోతలా వెళ్ళాడండి అర్జునుడు. సైన్యం అంతా ఇలా ఉంటే ఒక్కడు కోత కడతాడు చూడండి, దండ్రా దమ్ముంటే పట్టుకుంటాను. దెబ్బకి 15,000 మంది ఖతమైపోయారు ఒక్క అరగంట కూడా కాకుండానే. రామపరాక్రమాన్ని గుర్తు చేసుకోండి. ఖరదూషణాదులు 14,000 మందిని ప్రభువు గంటలో సంహరించాడు.
లక్ష్మణుడు సాయం కూడా లేదు. లక్ష్మణుని సీతకి రక్షణగా కొండగుహ దగ్గర నిలబడమని చెప్పాడు ఒక్క రాముడే. అలాగా అర్జునుడు ఎక్కడ ఆయన్ని మించిపోయి 15,000 మందిని అరగంటలో కూల్చి పారేసి, ఒక్కొక్కడు 10 బాణాలు వేస్తే 3 బాణాలతో, 5 బాణాలు వేస్తే 2 బాణాలతో సమాధానాలు చెప్పి, మహావీరులు 3 సుశర్మకు తోడుగా సురథుడు, సువర్మ, సుధన్వుడు అనేవాళ్ళు కలిసి వస్తూ ఉంటే, వారి కేతనములు వడిదృంచి అవ్వీరుడు ఆ సుధన్వు హయశరాసనముల తునియలవని మీద దొరగించి తన్మస్తకంబు దృంచే తేరిగముల కురికి, తన్మస్తకంబు దృంచే తేరిగముల కురికి. శివార్పణం అయిపోయింది వాడి బతుకు. సుధన్వుడు అనేవాడు తమ్ముళ్ళతో సహా పోయాడు. వారి కేతనములు వడుదరించి సుశర్మ, సురథుడు, సుధన్వుడు వీళ్ళందరూ వరుసగా వచ్చి పోరాడుతూ ఉంటే వాళ్ళందరి జెండాలు దుంచి పారేశాడు. జెండా దుంచగానేనండి, ఆ రోజుల్లో ఇది ఎంత ముఖ్యమైన భాగం అంటే, జెండా దుంచగానే వాడి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అప్పుడు వెంటనే మనిషి రెచ్చిపోతాడు, చచ్చిపోతాడు. అందుకని వారి కేతనములు వడిదరించి ఆ వీరుడు, ఆ పాండవ వీరుడైన అర్జునుడు ఆ సుధన్వు హయ శరాసనముల, అతని గుర్రాలని, శరాసనముల ధనుస్సుని, తునియలు అవని మీద దొరలించి, వాటికి ఆ రథాల అవయవాలు, సారథి యొక్క అవయవాలు, ధనుస్సు ముక్కలే ఆ అవయవాలు కూడా, ఆ భాగాలు కూడా నేల మీద పడేలా దొరలించి తన్మస్తకంబు దృంచి ఒక్క దెబ్బతో వాడు తల కూడా కొట్టి పారేశాడు. తేరిగముల కురికి, వాళ్ళ రథ సమూహాల మీదకి ఉరికాడు తన రథం వేసుకుని. ఈ ముగ్గురితోనూ జరిపాడు. వాళ్ళు కూడా తక్కువ కాదు, వాళ్ళు వేసిన బాణాలు ఈయన కిరీటంలో గుచ్చుకుంటే ఉదయిస్తున్న సూర్యుడిలా ప్రకాశించింది ఆ కిరీటం. తిక్కన గారు వర్ణిస్తాడు. ఆ దెబ్బగా తట్టుకోలేక నా కిరీటాన్ని కొడతారా మీరు? ఇంద్రుడు ఇచ్చిన కిరీటం మీద సామాన్యం ఏమైనా ఎత్తడి కంపెనీ అనుకుంటున్నారు ఏమిటి? డ్రామా కంపెనీ. ఆయన కిరీటం మీద బాణాలు వేస్తే ఈయన గౌరవం దెబ్బతింది. వాళ్ళ కేతనాలు కూల్చి బారేశాడు. దెబ్బకి మొత్తం సైన్యం వెనక్కి పరిగెడుతూ ఉంటే సుశర్మ వచ్చి, అయ్యో బోడు యజ్ఞాలు చేశారు, శపథాలు చేశారు. వాళ్ళు నిజంగానండి ఈ సంక్షిప్తకులు ఆ శపథాలు మూల భారతంలో చదవాలి. మానవులు చేసే పాపాలన్నీ ఏకరువు పెడతారు అక్కడ. మేం గనక అర్జునుడికి భయపడి పారిపోయినా, అర్జునుడిని చంపలేకపోయినా, గోవుని చంపినవాడు, బ్రాహ్మణుడిని చంపినవాడు, బ్రాహ్మణ పొలాలు ఆక్రమించినవాడు, బ్రాహ్మణుల స్థలాలు ఆక్రమించినవాడు, అన్యాయంగా పరస్త్రీలను ఆశించినవాడు, సంసారాలు కూల్చినవాడు, శిశువధ చేసినవాడు, మద్యపానం చేసినవాడు, ఇలా లోకంలో ఉండే పాపాల గరుడ పురాణం అంతా మరోసారి వస్తుంది మూల భారతంలో ఈ ఘట్టంలో. ఈ సంక్షిప్తకుల ప్రతిజ్ఞ. వాళ్ళందరూ ఏ పాపాలకు పోతారో మేము ఆ పాపాలకు పోతామన్నారు. అవన్నీ గుర్తు చేశారు ఇప్పుడు సుశర్మ. మీ దుంపదగా ఎన్ని శపథాలు చేశారు, యజ్ఞాలు చేశారు, ఏమయ్యాయిరా అన్నారు. వాళ్ళు కొంచెం వెనక్కి తిరిగారు. వాళ్ళకి తోడు మరో విచిత్రమైనటువంటి గుంపు వచ్చింది. ఒక 10,000 మంది. అర్జునుడి కర్మ, మన కర్మ, ముఖ్యంగా శ్రీకృష్ణుడికి అగ్ని పరీక్ష. అటువంటి గణం వచ్చింది అర్జునుడిని ఎదిరించడానికి. ఆ గణం ఏమిటో, వారి పరాక్రమం ఏమిటో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.